పిల్లలు ఏదైనా వెరైటీగా చెయ్యమ్మా అన్నారనుకోండి, ఇలా చేయండి. నిజంగా చాలా ఇష్టపడతారు. ఒకటికి బదులు 2 తింటారు. ఒక 2 స్పూన్లు శనగపిండి తీసుకొని, 2 స్పూన్లు గోధుమ పిండి తీసుకొని, 2 కప్పులు శనగపిండి తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ తురుముకోవాలి. 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు మొత్తం వేసేసి ఇలా కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్, సోడా చిటికెడు సోడా వేసుకోండి. అంతే, ఎక్కువ వేసుకోవద్దండి. మొత్తం బాగా కలుపుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మనం దీంట్లోకి చట్నీలు ఏం అవసరం లేదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఉదయం టిఫిన్‌కి గానీ, నైట్ గానీ స్నాక్స్‌కి గానీ, ఈవినింగు అలా చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకొకసారి చెయ్యమ్మా అంటారు వాటర్ చూసి. నిదానంగా అంటే మనకు దోస పిండి కన్నా కొంచెం తిక్కుగా ఉండాలి అంతే. ఇలా కలుపుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇలా చిన్నగా స్ప్రెడ్ చేసుకోండి. ఆహ్, కొంచెం దోసలాగా అనమాట. ఊతప్పంలాగా కాదు, దోసలాగా కాదు. కొంచెం అలా మీడియంగా స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకోండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసి క్యాప్ పెట్టేసి మనం 2 నిమిషాలు అలా మగ్గబెట్టేసేయాలి. బాగా మగ్గుతుందనమాట. మనకి బాగా రోస్ట్ కూడా అవుతుంది. టేస్ట్ అయితే మాత్రం అసలు ఆమ్లెట్‌లాగా, పిల్లలైతే మాత్రం ఇది ఆమ్లెటా లేదంటే దోసనా అనుకుంటారు. అలా ఉంటుందనమాట. ఆమ్లెట్ ఫ్లేవర్ వస్తది. ఆమ్లెట్ ఏమో అనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. 1కి 2 తింటారండి పిల్లలైతే. చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత రోస్ట్‌గా వచ్చిందో. చూడ్డానికి అలానే ఉంటుంది. మనం సైడ్ డిష్‌గా కూడా తీసుకోవచ్చు ఇది. ఏదైనా పప్పు, కర్రీ, అన్నం అలా ఉందనుకోండి, సైడ్ డిష్‌గా కూడా తినడానికి చాలా బావుంటుంది. మీరొకసారి ట్రై చేస్తే నిజంగా బావుంది అంటారు. అంత బావుంటుందిది. ఇంకొకటి కూడా వేస్తున్నా చూడండి. చాలా రోస్ట్‌గా అవుతుంది. మనం ఎక్కువ సేపు పెట్టినామనుకోండి బాగా క్రిస్పీగా, రోస్ట్‌గా వస్తుందనమాట. నేనైతే ఇంకొక 2 నిమిషాలు ఎక్కువగా పెట్టానిది. బాగా రోస్ట్‌గా అయింది చూసారా? మీకీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.